కర్రీ అండ్ సైనైడ్ కథ క్రైమ్ లో ఓ ట్రెండ్ సెట్టర్. ఒక అమాయకురాలి మధ్యలో ఎంతటి దారుణ కుట్రలు ఉంటాయా అనేది మానసిక నిపుణులకు కూడా అందని విషయం. కేరళ జాలీ కథ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జాలీ తన కుటుంబ సభ్యులనే 6గురిని చంపింది. అలాని సీరియల్ కిల్లర్ కాదు. సీరియల్ కిల్లర్స్ కి ఓ ప్యాటర్న్ ఉంటుంది, ఒక ఎయిమ్ ఉంటుంది. అడ్రినల్ థ్రిల్ కోసం చేస్తారు. కానీ జాలీ మాత్రం ఏ సైంటిఫిక్ రీసెర్చ్ కు అందని హంతకురాలు. అయితే మొదటిసారి కర్రీ అండ్ సైనైడ్ లో తెర వెనక జాలీ కథను ఆమె కొడుకు, ఆడపడుచు, మరిది బయట ప్రపంచానికి చెప్పారు. తాను అనుకున్నది చేసేందుకు ఎంత దూరమైనా వెళుతోంది, ఎంత కసిగానైనా ప్రవర్తిస్తోంది. జాలీ అనేది జాలీ డిక్షనరీలోనే లేదు. మరి ఎంతటి మానవ మృగం జాలీ ఎవరు? ఆమెకు సైనైడ్ ఎలా వచ్చింది? 15 ఏళ్లలో ఒక్కొక్కరిని గ్యాప్ గా ఎలా చంపేసింది? మోస్ట్ థ్రిల్లింగ్ అండ్ సెన్సేషనల్ క్రైమ్ జీనియస్ జాలీ జోసెఫ్ స్టోరీని మీరు చూడండి. జాలీ జోసెఫ్ పుట్టింది కేరళలోని ఇడుక్కి జిల్లా వలవర గ్రామం. తండ్రి యాలకుల పండించే రైతు. చిన్నప్పటి నుంచి గొప్పగా బ్రతకాలనేది ఆమె కోరిక. పైగా తమ ఇంట్లో మొదటిసారి కాలేజీకి వెళ్ళింది కూడా జాలీ జోసెఫ్ మాత్రమే. అయితే ఈమెకు 1997లో ఓ బంధువుల గృహప్రవేశం వేడుకలో రాయ్ థామస్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వారి పరిచయం స్నేహానికి దారితీసింది. అక్కడే జాలీ తనకు సరైన వాడు రాయ్ మాత్రమే అనుకుంది. ఆ వేడుక పూర్తయినా కూడా ఆ తర్వాత ప్రేమ మాత్రం ఉత్తరాల ద్వారా సాగింది. అప్పటికే పీజీ చదువుతున్నాడు రాయ్. ఈ రాయ్ థామస్ తండ్రి టామ్ థామస్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ లో క్లర్క్. రాయ్ తల్లి అన్నమ్మ ప్రభుత్వ స్కూల్ టీచర్. ఇక రాయ్కి తమ్ముడు రోజో, చెల్లెలు రెంజీ ఉన్నారు. వీరిది చాలా ఉన్నతమైన కుటుంబం. కొడత్తాయిలో టామ్ థామస్ ఫ్యామిలీ అంటే ఓ గుర్తింపు, గౌరవం ఉంది. ఇక ధనవంతులు కూడా. జాలీ తన జీవితంలో సెటిల్ కావాలి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అప్పటికి తాను ప్రేమించిన రాయ్కి ఉద్యోగం లేదు. అయితే తాను మంచి స్థానంలోకి వస్తాడు, లేదంటే ఎలాగూ తల్లిదండ్రులకు ఆస్తి ఉంది కదా అనుకుంది. అయితే ఒక రోజున జాలీ ప్రేమలేక రాయ్కి వచ్చింది. అప్పుడు ఇంట్లో రాయ్ లేడు. అతని తమ్ముడు రోజో దానిని దాచిపెట్టాడు. రాయ్ థామస్ సాయంత్రం రాగానే ఆట పట్టించాడు. ఎవరి జాలీ, ఏంటి కథ అని అడిగాడు. అతని చెల్లెలు కూడా ఆట పట్టించింది. ఏంటన్నయ్యా, మాకు తెలియకుండా లవ్లో పడ్డావా అని అడిగింది. చివరకు పెద్దలకు తెలిసింది. చదువు పూర్తయ్యాక, జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోమని రాయ్ తండ్రి టామ్ చెప్పారు. ఇక జాలీ జోసెఫ్ ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంది. ఇద్దరు రహస్యంగా కలుసుకునేవారు. ఈ జాలీ జోసెఫ్ దిగువ మధ్యతరగతికి చెందిన కుటుంబంలో పెరుగుతూ ఉంది. అయితే రిచ్ ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్లాలనేది ఆమె ప్లాన్. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత అంటే 2002లో జాలీ జోసెఫ్ రాయ్ థామస్ల పెళ్లి ఓ చర్చిలో జరుగుతోంది. అప్పుడే బోరున వర్షం. ఏదో కీడు శంకించాడు తండ్రి టామ్. ఇలా తమ వంశంలో ఎవరి పెళ్లికి వర్షం పడలేదు, కానీ రాయ్కే ఎందుకు ఇలా జరుగుతుందని భయపడ్డాడు. ఎందుకంటే అతను మత విశ్వాసాలను నమ్ముతారు, తమ ఆచారాలను విశ్వసిస్తారు. క్రిస్టియన్స్ అయిన వీరి కుటుంబానికి కొన్ని కొత్త రకమైన అలవాట్లుండేవి. అందువల్లే టామ్ భయపడ్డారు. తన కొడుకు రాయ్కి ఏదైనా జరుగుతుందా అని కంగారు పడ్డారాయన. ఇదే విషయాన్ని తన భార్య అన్నమ్మ దాస్కు చెప్పారు. అలాగే కూతురు రెంజిని పిలిచి బాధపడ్డారు. ఇదేదో కీడులా ఉంది, పెళ్లి మరోసారి చేద్దామా అన్నారు. కానీ మూఢనమ్మకాలు ఏంటి నాన్న అని రెంజి తప్పు పట్టింది. భార్య అన్నమ్మ దాస్ కూడా, మనం కేరళలో ఉంటున్నాం, వర్షం అనేది మనకు రోజు పలకరించే స్నేహితుడే కదా, భయం వద్దు, సంతోషంగా మన పెద్ద కొడుకును దీవించండి, వాడు వచ్చాకే కదా మనం జీవితంలో కుదుట పడ్డాం, వాడిది బంగారు భవిష్యత్తు అని పెద్ద కొడుకు రాయ్ గురించి మంచి మాటలు చెప్పి కుదుట పరిచింది. పెళ్లి ఘనంగా ముగిసింది. కొత్త కోడలు జాలీ జోసెఫ్ ఇంటికి వచ్చింది. ఆమెకు అన్ని రకాల పనులు వచ్చు. జాలీ అందరితోనూ కలిసిపోయేది. అయితే జాలీ అత్త అన్నమ్మ మాత్రం, నువ్వు ఉద్యోగానికి వెళితే బాగుంటుంది, వాడు వ్యాపారం చేస్తున్నాడు, షాపు నడుపుకుంటున్నాడు, నువ్వు పీజీ చదివేవు కదా, చెరో పని చేసుకుంటే జీవితంలో బాగుంటుంది, వ్యాపారం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదని చెప్పేది. ఆ విషయం జాలీకి నచ్చేది కాదు. కానీ ఇంట్లో పెత్తనం మొత్తం అత్తదే కావడంతో జాలీ గమనించింది. పైగా చుట్టుపక్కల అన్నమ్మ అంటే ఓ గౌరవం. తన మామను మొత్తం ఆ టౌన్ గౌరవిస్తూ ఉంటోంది. గొప్ప ఫ్యామిలీ అనుకునే వారంతా. చుట్టుపక్కల వారెవరైనా జాలీ మామ టామ్ బయటకు వెళితే నమస్కారం పెట్టని వారు ఉండరు. అంత హుందాగా బ్రతికేవారు. ఇక టీచర్గా పనిచేసే అన్నమ్మకు అంతే రెస్పెక్ట్ ఉండేది. ఇక రాయ్ తర్వాత తమ్ముడు రోజో, చెల్లెలు రెంజీ కూడా బాగా చదువుకుంటున్నారు. అలా జీవితం గడుస్తుండగానే జాలీ గర్భం దాల్చింది. కొడుకు కూడా పుట్టాడు. అతనికి రెమో అని తాత టామ్ థామస్ పేరు పెట్టారు. మన వారందరికీ ఆర్ అనే అక్షరంతోనే పేరుండాలి, అది మనకు అదృష్టాన్ని తెస్తుందనేవారాయన. జాలీ కూడా రెమో థామస్ అనే పేరు చాలా బాగుందని మురిసిపోయింది.
మరోవైపు అత్తపోరు జాలి మీద ఎక్కువైంది. నువ్వు జాబ్ చూసుకో, పిల్లాడి బాధ్యత నేను తీసుకుంటాను, ఎలాగో రిటైర్ అయ్యాను కదా, మీ మామయ్య కూడా ఇంట్లోనే ఉన్నాడు, మాకు ఆట విడుపుగా ఉంటుంది, మా మనవడితో ఆడుకోవడం తప్ప మాకున్న పనేంటమ్మా అని అన్నమ్మ రోజు చెప్పేది. అది జాలీకి నచ్చలేదు. ఓ రోజున ఉదయం అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అత్త అన్నమ్మకు కూడా సైనైట్ కలిపిన ఓ ఆహారం పెట్టింది జాలీ. అది అలా తినగానే ఊపిరాటం లేదని తన గదిలోకి వెళ్లి కూర్చుంది అన్నమ్మ థామస్. అన్నమ్మ కూతురు రెంజి వెళ్లి ఏమైందమ్మా అనడంతో, నాకు ఊపిరి ఆడడం లేదు, నేను చనిపోతున్నాను, అందరినీ రమ్మని పిలువు, ఒక్కసారి అందరినీ చూస్తానన్నారామె. అందరూ వచ్చారు. అలా రాగానే నాకు ఊపిరి ఆడడం లేదని చెప్పింది. పెద్ద కొడుకు రాయ్ని దగ్గరకు తీసుకుంది. జాగ్రత్త నాన్న అని చెప్పింది. చిన్న కొడుకు వెళ్లి జీప్ని తీశాడు. వేగంగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు చికిత్స మొదలు పెట్టగానే అన్నమ్మ చనిపోయింది. బయట ఉన్న చిన్న కొడుకు, పెద్ద కొడుకు, అన్నమ్మ భర్త టామ్లకు డాక్టర్ వచ్చి మెల్లిగా విషయం చెప్పారు. ఆమె గుండె స్పందన సడన్ గా ఆగిపోయింది. బహుశా గుండెపోటు కావచ్చు, అన్నమ్మ చనిపోయింది అని చెప్పారు. దీంతో అందరూ ఏడ్చారు. వయసు రీత్యా నిజంగానే గుండెపోటు కావచ్చనుకున్నారంతా. అంత్యక్రియలు కూడా ముగిశాయి. అలా అన్నమ్మను చాలా సింపుల్ గా చంపేసింది జాలీ. ఆ తర్వాత కుటుంబం మొత్తాన్ని తన చేతిలోకి తీసుకుంది. రాయ్ తమ్ముడు రోజు అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాయ్ చెల్లెలు రెంజికి కూడా పెళ్లయింది. భర్తతో కలిసి కొలంబియాలో ఉండేది. అయితే రాయ్ చెల్లెలు పెళ్లి కాకముందు ఇంట్లో ఉన్నప్పుడే పెత్తనమంతా జాలీ తీసేసుకుంది. అలా కొన్నాళ్లు గడిచిపోయాయి. ఆ తర్వాత మామకు ఉద్యోగం వచ్చింది అని చెప్పింది జాలీ. నాకు దగ్గరలోని ఎన్ఐటీలో గెస్ట్ లెక్చరర్ గా జాబ్ వచ్చింది, జీతం 40,000 అని చెప్పింది. ఇంట్లో రాయ్ థామస్ పనికి వెళ్లేవాడు. టామ్ థామస్ ఇంట్లోనే ఉండేవాడు. అయితే జాలీ కోసం మాథ్యూ అనే యువకుడు వస్తూ ఉండేవాడు. ఈ మాథ్యూ వీరికి దూరపు బంధువు. ఓ గోల్డ్ షాప్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఎవరూ లేని సమయంలోనే మాథ్యూని తీసుకువచ్చేది జాలీ. జాలీ కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు. ఆ చిన్నారిని స్కూల్కి తీసుకురావడం చేసేవారు టామ్. మొత్తానికి ఈ టామ్ థామస్ కి మాథ్యూకి జాలీతో అక్రమ బంధం ఉందని గుర్తించాడు. దీంతో మాథ్యూని ఇంటికి రావద్దని చెప్పాలని కొడుకు రాయ్కి సూచించాడు. నీ భార్య మంచి ప్రభుత్వ సంస్థలో పనిచేస్తోంది, కానీ ఈ మాథ్యూతో అక్రమ బంధం ఉందేమో అని అనుమానం అన్నాడు. రాయ్ చాలా సున్నిత మనస్కుడు. సున్నితంగా జాలీకి విషయం చెప్పాడు. మాథ్యూని తీసుకొని ఇంటికి రావద్దని నాన్న అంటున్నారు. నాన్నకి నచ్చని పనులు చేయకన్నాడు. జాలీ కూడా సరేనంది. ఎందుకంటే ఆమెకు సీన్ అర్థమైపోయింది. మాథ్యూతో తన బంధాన్ని గుర్తించాడనుకుంది. అయితే తన కూతురు రెంజీ రమ్మంటే కొలంబో వెళ్లారు టామ్. అక్కడ జాలీ ప్రవర్తన గురించి కూతురికి చెప్పుకొని బాధపడ్డారు తండ్రి. రెంజీ కూడా, మీరు అతిగా ఆలోచించొద్దు నాన్న, నా దగ్గర కొద్ది రోజులు, అమెరికాలో చిన్నన్నయ్య దగ్గర కొద్ది రోజులు హాయిగా గడపండి, ఈ వయసులో మీకు ఈ కష్టం వద్దని వారించింది. అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే కొలంబోకి కాల్ చేసింది జాలీ. నేను గర్భం దాల్చాను, మీ కొడుకు రాయ్ వ్యాపారంలో నష్టాలొచ్చాయని మద్యానికి బానిసయ్యాడు, అప్పులు కూడా ఎక్కువయ్యాయి, బాబును నేను చూసుకోలేకపోతున్నాను, మీరు రావాలి మామయ్య అని చెప్పింది. ఇక తన మనవడి కోసమైనా వెళదామనుకున్నారు టామ్. అమెరికాలోని తన చిన్న కొడుకు దగ్గరకు వెళ్లకుండానే కుడతాయి వచ్చారు టామ్. కొన్నాళ్లకు జాలీకి మరో కొడుకు పుట్టాడు. జాలీ ప్రతిరోజు నార్మల్ గానే గడిపేది. అయితే ఇప్పుడు తన స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నాడు మామ. అతన్ని కూడా చంపాలనుకుంది. అతన్ని చంపితే మొత్తం ఆస్తి తనకే వస్తుందని ప్లాన్ చేసింది. అలాగే తనకున్న బంధాలను కూడా కొనసాగించాలనుకుందో ఏమో. మొత్తానికి ప్లాన్ మాత్రం అమలు చేయాలనుకుంది. ఈ టామ్ థామస్ కు ప్రతిరోజు ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్ వేసుకునే అలవాటు ఉంది. అది కూడా ఆమెనే ఉదయం అందించేది. కానీ ఆ రోజు క్యాప్సూల్ క్యాప్ విప్పి కాస్త సైనైట్ కలిపింది. అంతే, కుప్పకూలిపోయాడు టామ్. తన భర్తను పిలిచి కంగారు పడింది. పక్కింటి వ్యక్తితో కలిసి టామ్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ చనిపోయారని డాక్టర్లు చెప్పారు. సరిగ్గా అత్తను చంపిన 6 ఏళ్ల తర్వాత మామను చంపింది జాలీ. అందుకే ఎవరికి అనుమానం కూడా రాలేదు. దీంతో పోస్ట్మార్టం కూడా చేయించలేదు. అంత్యక్రియలు ముగిశాయి. ఎవరు దారిన వారు వెళ్లిపోయారు. ఇక ఇంట్లో మిగిలింది తాను, భర్త, కొడుకు, చిన్న కొడుకు మాత్రమే. అయితే కొన్నాళ్ల తర్వాత భర్తను బ్లాక్మెయిల్ చేసి మరీ 1600 గజాల ఇంటి స్థలాన్ని, ఇతర ఫ్లాట్లు అన్నీ కూడా నకిలీ డాక్యుమెంట్స్ సాయంతో మొత్తంగా తన భర్త పేరు మీదకు మార్చింది జాలీ. ఇదే విషయాన్ని ఆలస్యంగా రాయ్ తమ్ముడు, చెల్లెలు గుర్తించారు. అలాగే ఇటు భర్తతో కూడా విభేదాలు మొదలయ్యాయి. మాథ్యూ గురించి కూడా నిలదీశాడు రాయ్. అంటే తన స్వేచ్ఛకి మళ్లీ భంగం కలిగింది. ఈసారి భర్తనే చంపేయాలి అనుకుంది జాలీ. 2011 రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకున్నాడు రాయ్ థామస్. ఇంటికి చేరుకోగానే రాయ్ స్నానం చేసి తన పిల్లలు పడుకున్నారనగానే వారి దగ్గరకు వెళ్ళాడు. ఎరా పడుకున్నారా, నటిస్తున్నారా అంటూ పిల్లలతో ఆడుకున్నారు. నిద్రిస్తున్న పిల్లలు కూడా లేచి నాన్నతో కాసేపు ఆడుకున్నారు. బహుశా ఇదే నాన్నతో చివరి ఆట అని ఆ పిల్లలకు తెలియదు.
ఇక శాశ్వతంగా పిల్లలకు దూరం అవుతానని రాయ్ కూడా గుర్తించి ఉండడు, అసలు ఊహించి కూడా ఉండడు. కిందకు రాగానే రాయ్కు ఇష్టమైన శనగపప్పు కూర వండింది జాలీ. తాను తిన్నాను, మీరు తినండి కొద్ది కొద్దిగా వడ్డించింది. మీకు ఆమ్లెట్ వేసుకొని వస్తానని చెప్పి కిచెన్ కిటికీలో నుంచి డైనింగ్ టేబుల్ వైపు చూస్తోంది జాలీ. సరిగ్గా కొద్దిగా తినగానే కడుపు పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళాడు రాయ్. లోపల నుంచి గడే పెట్టుకున్నాడు. కేకలు వేస్తూ బాత్రూం మూలనే కుప్పకూలిపోయాడు. కాసేపు ఆ బాత్రూం బయటే వెయిట్ చేసింది జాలీ. లోపల నుంచి చప్పుడు ఆగిపోయింది. ఆ తర్వాత డోర్ నెట్టింది. లోపల నుంచి గడే పెట్టి ఉంది. నాకు ఇదే కావాలనుకొని కాసేపటి తర్వాత పక్కింట్లోకి వెళ్లి ఒక యువకుడికి విషయం కంగారుగా చెప్పింది. బాత్రూం డోర్ బద్దలు కొట్టి రాయ్ని బయటకు తీశాడు ఆ యువకుడు. అతని సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతుండగానే భర్త రాయ్ చనిపోయాడు. 2011లో మొగుడిని కూడా చంపింది జాలీ. అయితే రాయ్ చనిపోయాడని వారి చిన్నాన వరుసయ్యే అంకుల్ మాథ్యూ ఫారెన్ లో ఉన్న రోజో రెంజీకి చెప్పాడు. వాళ్ళు వచ్చే సమయానికి అంత్యక్రియలు చేయలేదు. కానీ మాథ్యూ ఏదో అనుమానించాడు. ఇక్కడే ఓ విషయం గమనించాలి, జాలీ లవర్ పేరు కూడా మాథ్యూనే. వీరందరికీ మామయ్య మాథ్యూ అంటే చాలా ప్రేమ. చిన్నప్పుడు వారితో బాగా ఆడుకునేవాడు ఈ మాథ్యూ. అయితే రాయ్ థామస్ మృతదేహం రంగు మారడంతో పోస్ట్ మార్టం చేయించాలని గొడవ పెట్టాడు మామయ్య మాథ్యూ. విదేశాల నుంచి వచ్చినా కూడా రాయ్ చెల్లెలు తమ్ముడికి కూడా ఇదే విషయం చెప్పాడు. కానీ జాలీ మాత్రం పోస్ట్ మార్టం వద్దని వారించింది. నాకు ఈ శిక్ష చాలు, నా భర్తను కోస్తే నేను తట్టుకోలేను, భారీగా అవసరం లేదని చెబుతున్నాను కదా అని జాలీ కన్నీరు మున్నీరైంది. ఇటు రాయ్ తమ్ముడు సోదరి కూడా ఎందుకులే మాథ్యూ బాబాయ్, వదిన వద్దుంటోంది కదా అన్నారు. లేదు, ఏదో జరుగుతోంది, మీరు భయపడద్దు, పోలీసులు చూసుకుంటారని పట్టుబట్టించి మరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన. పోలీసులు పోస్ట్ మార్టం చేయించారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరిగాయి. కొద్ది రోజులకు రాయ్ శరీరంలో సైనైడ్ ఉంది, దానితోనే చనిపోయారు. ఇక పొట్టలో అరగకుండా కొంత అన్నం, ఆ తర్వాత శనగపప్పు కూర, బాదం గింజలు ఉన్నాయని రిపోర్ట్లో రాశారు. సరిగ్గా రాత్రి 11:20 చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. పోలీసులు వచ్చి విచారణ చేయగా బాగా అప్పులు చేశాడు, మద్యానికి బానిసయ్యాడు, ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చెప్పింది. పోలీసులు కూడా అదే నమ్మారు. దీంతో ఈ కేసు కూడా క్లోజ్ అయిపోయింది. ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏంటి అంటే రాయ్ బాత్రూంలోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. ఒకవేళ డోర్ కానీ వేసుకోకుండా ఉంటే ఆ కేసు కంటిన్యూ అయ్యేదేమో. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఇక ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది జాలీ. నకిలీ డాక్యుమెంట్స్ తో ఆస్తిని తన భర్త నుంచి తన పేరు మీదకు మార్చుకోవాలనుకుంది. మరోవైపు ఆమె ప్రియుడు మాథ్యూతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. అయితే పోస్ట్ మార్టం బలవంతంగా చేయించిన మామ వరుసయ్యే మాథ్యూ వచ్చి వెళుతూ ఉండేవాడు, అనుమానంగా చూస్తూ ఉండేవాడు. అంతేకాదు ఇక్కడ నకిలీ డాక్యుమెంట్ల కథను కూడా విదేశాల్లో ఉన్న రాయ్ చెల్లెలు తమ్ముడికి కూడా చెప్పింది అతనే. దీంతో ఫారెన్ లో ఉన్న రోజా వచ్చి గొడవకు దిగాడు. అంతేకాదు రెంజీ కూడా వచ్చి నకిలీ డాక్యుమెంట్లతో ఎలా మీరు రిజిస్ట్రేషన్ చేస్తారని స్థానిక అధికారులతో గొడవకు దిగారు. నేను కలెక్టర్కి ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో మళ్లీ వాటిని సరిచేసి వారి తండ్రి టామ్ మీదకే ఆస్తులను మార్చారు. మరోవైపు రాయ్ థామస్ మరణం మీద అలాగే ఇతర ఆస్తుల మీద మాట్లాడేందుకు వచ్చేవాడు మామ వరుసయ్యే మాథ్యూ. అతను వచ్చినప్పుడు అతని కళ్ళలోని కోరికను గమనించింది జాలీ. అతనికి కావాల్సింది ఇచ్చేసింది. ఇద్దరు శృంగారంలో మునిగి తేలేవారు. అంతేకాదు అప్పుడప్పుడు మాథ్యూ డబ్బులు కూడా ఇచ్చేవాడు. ఉద్యోగం మానేసి విడతల వారీగా లవర్ మాథ్యూ అంకుల్ మాథ్యూతో ఎంజాయ్ చేసేది. ముసలోడైతే రాత్రి సమయానికి ఇంటికొచ్చేసేవాడు. అక్కడే మద్యం తాగి పడుకునేవాడు. అలాగే గ్యాప్ లో ఈ మాథ్యూతో కూడా ఎంజాయ్ చేసేది. అయితే అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట డైరెక్ట్ గా వచ్చేసేవాడు. అప్పుడు ఇంటి ముందు బైక్ పార్క్ చేసి ఉండేది. డోర్ ముందు చెప్పులుండేవి. ఎవరు వచ్చి ఉంటారా అని అనుమానించి వెనుక వైపు గదికెళ్లేవాడు. అక్కడ లవర్ మాథ్యూతో ఎంజాయ్ చేసేది జాలీ. ఓ రోజున కాసేపు వెయిట్ చేసి తలుపు కొట్టాడు మాథ్యూ. బయటకు వచ్చిన జాలీ రండి అంటూ పిలిచింది. మాథ్యూ పిల్లలను చూసేయడానికి వచ్చాడని చెప్పింది. ఇద్దరు మాథ్యూలు బంధువులు అవుతారు. ఇక కొద్దిసేపటికి మాథ్యూ వెళ్ళిపోయేవాడు. కానీ అంకుల్ మాథ్యూ మాత్రం అతనితో నీకు రిలేషన్ ఉందని నాకు తెలుసు, మీ మామ కూడా నాకు చెప్పాడు, అతని కోసమే మొగుడు రాయిని చంపావని మద్యం తాగుతూ కిక్కులో కక్కేశాడు మాథ్యూ. దీంతో జాలీ గుండె గుబేల్మంది. ముసలోడికి మొత్తం తెలుసా అనుకుంది. ఇక నుంచి తాను మాథ్యూతో గడపనని ప్రామిస్ చేసింది. కానీ ముసలోడు లేని సమయంలో ఇంటికి వచ్చేవాడు ప్రియుడు మాథ్యూ. అయితే ముసలోడైన ఈ మాథ్యూ కూడా కాపు కాసి మరీ జాలీని గమనించేవాడు. ఆ తర్వాత మద్యం సీసా తీసుకెళ్లి తాగుతూ జాలీని మాటలతో దెప్పి పొడిచేవాడు. వాడికంటే నేను అందంగా లేనా, ముసలోడినయ్యాను అనుకుంటున్నావా అంటూ చీప్ గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. దీంతో జాలీకి కోపం వచ్చింది. ఏనాటికైనా ఈ తాగబోతుతో ప్రమాదమే అనుకుంది.
ఓ రోజు రాత్రి 9 గంటలకు మద్యం తాగుతూ మధ్యలో మూత్రం కోసమని వాష్రూమ్కి వెళ్ళాడు అంకుల్ మాథ్యూ. అంతే, మద్యం గ్యాప్ లో కొద్దిగా సైనైడ్ కలిపేసింది. వాష్రూమ్ నుంచి వచ్చి రాగానే రెడీగా ఉన్న పెగ్గును గుటకలేసుకుంటూ తాగాడు మాథ్యూ. ఆ తర్వాత ఆమ్లెట్ తింటుండగానే ఛాతి పట్టుకొని నొరగల కక్కుతూ కుప్పకూలిపోయాడు. తానే బయటకు వెళ్లి చుట్టుపక్కల వారికి చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగానే చనిపోయాడు మాథ్యూ. అదే విషయాన్ని విదేశాల్లో ఉన్న తన ఆడపడుచు మరిదికి ఫోన్ చేసి చెప్పింది. వారు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే మధ్యాహ్నమే ఇద్దరితో ఫోన్లో మాట్లాడాడు అంకుల్. ఈలోపే ఎలా చనిపోయాడు అనుకున్నారు. అంత్యక్రియల కోసం ఇద్దరు వచ్చారు. ఎవరు అతని మరణంపై అనుమానాలు వ్యక్తం చేయలేదు. అలా ఆ కార్యక్రమం కూడా ముగిసిపోయింది. ఇక జాలీకి జీవితంలో ఎదురు లేకుండా పోయింది. తన ప్రియుడు మాథ్యూతో ఎంజాయ్ చేయడం మాత్రం ఆపలేదు. పిల్లల స్కూల్కి వెళ్ళగానే లవర్ వచ్చేవాడు. ఇద్దరు ఎంజాయ్ చేసేవారు. అలా ఏడాది గడిచిపోయింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ తనకి మరిది వరుస అయ్యే షాజు జుకారియాపై మనసు పడింది జాలీ. అతను గవర్నమెంట్ స్కూల్ టీచర్, చాలా ఆస్తి ఉంది. అతనికి దగ్గర కావాలనుకుంది జాలీ. అంతేకాదు అతనికి అందమైన భార్య సిలీ కూడా ఉంది. అయినా షాజుతో మాటలు కలిపి ఇంటికి పిలిపించుకునేది. నా కోసమైనా రావచ్చు కదా అంటూ టెంప్ట్ చేసింది. దీంతో షాజు ఒంటరిగా ఉన్న జాలీతో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ జాలీ ప్లాన్ వేరు. షాజు తనకు పర్మనెంట్ గా కావాలని మనసులో బలంగా ఆలోచించింది. అదే జరిగితే అతని ఆస్తి కూడా నాకు దక్కుతుందనుకుంది. కానీ షాజీకి తనకంటే అందమైన భార్య సిలీ ఉంది. పైగా కొడుకు అబెల్, కూతురు ఆల్ఫైన్ ఉన్నారు. ఎలా అని ఆలోచించింది జాలీ. అయితే కూతురు ఆల్ఫైన్ అంటే షాజీకి చాలా ఇష్టం. ముందు ఆ చిన్నారిని చంపాలనుకుంది. కానీ హత్య చేయాలి అంటే మాత్రం జాలీ ఏమాత్రం తొందరపడదు. టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా టైం కోసం వెయిట్ చేసింది జాలీ. తన మనసుకు ఇష్టమైన షాజీ బిజీగా ఉంటే తన రెగ్యులర్ లవర్ మాథ్యూని పిలిపించుకునేది. అతను వచ్చేటప్పుడు తన కోసం సైనైడ్ కూడా తెచ్చిచ్చేవాడు. ఇక జాలీ టైం వచ్చేసింది. షాజీ తన కొడుకు అబెల్ కోసం కమ్యూనియన్ వేడుక చేస్తున్నాడు. జాలీని కూడా ఇన్వైట్ చేశాడు. సరిగ్గా భోజనం చేసే సమయంలో ఆల్ఫైన్ మేనత్త చిన్నారికి అన్నం తినిపిస్తోంది. అప్పుడే ఆమెను మాటల్లో పెట్టేసి సైనైడ్ ను ఆ ఆహారంలో కలిపేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టే బంధువుల్లో కలిసిపోయింది. కాసేపటికి తన ఆంటీ ఒళ్ళో కూర్చొని తింటున్న 2 ఏళ్ల చిన్నారి ఒక్కసారిగా గుండె పట్టేయడంతో ఎగిరింది. చేతిలో బిడ్డ అలా ఎగరడంతో కంగారు పడిపోయింది ఆ ఆంటీ. ఈలోపే నోట్లో నుంచి నొరగ రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ చిన్నారి ప్రాణం దక్కలేదు. అందరూ కూడా ఆ ఆంటీ ఒకేసారి ఎక్కువగా చిన్నారికి నోట్లో అన్నం పెట్టడంతో గొంతుకు అడ్డుపడి ఊపిరి ఆగి చనిపోయిందనుకున్నారు. అది ప్రమాదమే అనుకున్నారంతా. ఎవ్వరూ కూడా అనుమానించలేదు. కొద్ది రోజుల తర్వాత పరామర్శ పేరుతో తన ప్రియుడు షాజీ ఇంటికెళ్ళింది. చెల్లి అనుకుంటూ షాజీ భార్య సిలీని కూడా ఓదార్చేది. మంచి స్నేహం చేసింది. ఇంట్లోని రహస్యాలన్నింటినీ తెలుసుకునేది జాలీ. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. అంతా అన్ని మరిచిపోయారు. ఇక ఓ రోజున ఎవరూ లేని సమయంలో షాజీ ఇంటికెళ్ళింది జాలీ. అప్పటికి ఆమె భర్త స్కూల్కి వెళ్ళాడు. కొడుకు అబెల్ కూడా స్కూల్కి వెళ్ళాడు. ఒంటరిగా సిలీ మాత్రమే ఉంది. భోజనం చేసే సమయంలో మాటల్లో పెట్టి సిలీ తింటున్న ప్లేట్లో కాస్త సైనైడ్ కలిపేసింది జాలీ. ఏమాత్రం దయా దాక్షిణ్యం లేకుండా జాలీ చేసిన 6వ హత్య ఇది. జనవరి 11, 2016న ఈ హత్య చేసి ఏమీ తెలియనట్టే ఆ ఇంటి నుంచి జారుకుంది జాలీ. పక్కింటి వారు సిలీతో మాట్లాడేందుకు వచ్చి కింద పడి చనిపోయి ఉన్న సిలీని చూసి కేకలు వేశారు. వెంటనే ఆమె భర్త షాజీకి కాల్ చేసింది ఆ సదరు మహిళ. అయితే డాక్టర్లు పరిశీలించి అప్పటికే చనిపోయిందని ప్రకటించారు. అయితే విదేశాల నుంచి క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం వచ్చి తమ అత్తగారిళ్లలో ఉన్నారు జాలీ ఆడపడుచు రెంజీ, మరిది రెంజో. సిలీ చనిపోయిందని తెలిసి అంతా షాక్ అయిపోయారు. ఈమెకు కూడా పోస్ట్ మార్టం చేయించలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. ఇక భార్య చనిపోగానే షాజీ సరాసరి స్కూల్ నుంచి ప్రియురాలు జాలీ దగ్గరకు వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. మొదటి నుంచి రాయ్ చనిపోగానే ఆమె మనసులో ఉంది షాజీ మాత్రమే. మాథ్యూ అనే లవర్ తాను పిలిస్తే వచ్చి తనకు కావలసిన శృంగారాన్ని ఇచ్చి వెళ్లేవాడు. వస్తూ సైనైడ్ కూడా తెచ్చిచ్చేవాడు. ఇక వెంటనే షాజీని పెళ్లి చేసుకుంటే అనుమానం వస్తుందని ఏడాది తర్వాత తన ప్రియుడు షాజీని పెళ్లి చేసుకోమని కోరింది. అతను కూడా జాలీ మీద ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏ నేరానికైనా కూడా ఓ ఫుల్ స్టాప్ ఉంటుంది కదా. ఎన్నాళ్ళు ఈ జాలీ ఆటలు సాగుతాయి? ఇంకా ఎంతమందిని తెలివిగా చంపుతోంది. నమ్మకం అనే పేరుతోనే ఇన్ని హత్యలు చేసింది. అయితే జాలీ ఆడపడుచుకు అప్పుడే ఓ అనుమానం కలిగింది. షాజీని జాలీ ఎందుకు పెళ్లి చేసుకుంది? ఆమె మనసు పడే పెళ్లి చేసుకుంది. ఎందుకంటే షాజీ ఇలా ఆడవాళ్ళ వెనుక తిరిగే టైప్ కాదు. కానీ మా వదిన చుట్టూ ఎందుకు తిరిగాడు? దాని వెనుక కారణం ఏంటని ఆలోచించగా చిన్నారి ఆల్ఫైన్ మరణం గుర్తొచ్చింది. ఆ తర్వాత సిలీ మరణం బాధించింది. ఈ రెండు ఒకే రకంగా ఉన్నాయి.
ఇక మాథ్యూ అంకుల్ కూడా అలానే చనిపోయాడు. ఆలోచించగానే రెంజీకి భయం వేసింది. అంటే మా అన్నయ్యను కూడా తనే చంపిందా అనుకుంది రెంజీ. అయితే తన తల్లిదండ్రులను కూడా జాలీ చంపి ఉంటుందని మాత్రం ఆమె ఊహించలేదు. వారి వృద్ధాప్యం వల్ల చనిపోయి ఉంటారనుకుంది. అప్పుడే తన అన్నయ్య రాయ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడాలనుకుంది. వెంటనే తన సోదరుడు రోజాకి ఫోన్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపించమని కోరింది. ఇప్పుడెందుకు, మరిచిపోయిన గాయాన్ని రేపుతున్నావని కోపడ్డాడు. కానీ నాకు పంపమని కోరింది. ఆ రిపోర్ట్లో 11 గంటల 20 నిమిషాలకు చనిపోయినట్లుంది. పైగా సైనైడ్తో చనిపోయాడని రాశారు డాక్టర్లు. అలాగే కడుపులో అరగకుండా ఉన్న అన్నం, శనగ కూర ఉన్నట్లు క్లియర్గా రాశారు. అయితే తన వదిన గతంలో ఓ రాత్రి సమయంలో మీ అన్నయ్య ఆ రోజు ఏమీ తినలేదు, తినకుండానే బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. కానీ అరగని కూర పొట్టలోనే ఉంది, రైస్ కూడా ఉందని అనుమానించింది. వెంటనే తన అన్న రెజోని పిలిచి చర్చించింది. ఇవన్నీ ఖచ్చితంగా జాలీనే చేసి ఉంటుందని నమ్మారు. ఒకవేళ చేసినా చేయకపోయినా పోలీసు విచారణ కోరదామని పట్టుబట్టింది రెంజీ. అన్నయ్య మరణం, అంకుల్ మాథ్యూ, సిలీ వదిన, చిన్నారి అల్ఫైన్ మరణాలు ఒకేలా ఉన్నాయని ఏడ్చింది. అప్పుడే రోజు అన్నాడు, నాకు అమ్మా నాన్న మరణాల మీద కూడా డౌట్ వస్తోంది, దాదాపుగా అవి కూడా ఒకేలా ఉన్నాయని బాంబు పేల్చాడు. దీంతో మరింత వణికిపోయింది జాలీ ఆడపడుచు రెంజీ. వెంటనే ఆ మరునాడు రూరల్ ఎస్పీ కేజీ సైమన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు రెంజీ, రోజో. రాయ్ పోస్ట్ మార్టం రిపోర్టు గురించి చెప్పి అందరి మరణాల సీక్వెన్స్ ను వివరించారు. నాకెందుకో జాలీ మీద అనుమానంగా ఉంది సార్. ఆమె బయట మాత్రం హత్యలు చేసే మనిషిలా ఉండదు, కానీ షాజీని పెళ్లి చేసుకుంది. సరిగ్గా పెళ్లికి ముందు చిన్నారి అల్ఫైన్, అతని భార్య సిలీ చనిపోయారు. ఆ మరణాలకు ముందు మరణాలకు పోలిక ఉంది. మా అమ్మా నాన్న కూడా ఆడవాళ్లు లేకుండా చనిపోయారని కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను విచారణ చేస్తాను, మీరు కామ్గా ఇంటికెళ్ళిపోండి అన్నారు ఆయన. ఆ వెంటనే స్టేషన్ నుంచి రాయ్ పోస్ట్ మార్టం రిపోర్టు, కేసు ఫైలు తెప్పించుకున్నారు. నాటి విచారణ అధికారులను ప్రశ్నించారు ఎస్పీ సైమన్. అతను బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు సార్. బాత్రూమ్ డోర్ను బద్దలు కొట్టిన యువకుడు సాక్ష్యం కూడా చెప్పాడన్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు కూడా బాత్రూమ్ను బద్దలు కొట్టడం చూశారని చెప్పారు. రాయ్ భార్య ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పగానే మీరు రిపోర్ట్ రాసుకున్నారు, సాక్ష్యం కూడా ఉంది, సరే మరి సైనైడ్ అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. సైనైడ్ అమ్మాలంటే లైసెన్స్ ఉండాలి, లేదా బంగారం షాపుల నుంచి తీసుకురావాలి. కనీసం అతనికి సైనైడ్ ఇచ్చిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని తెలియదా అంటూ ప్రశ్నించారు అధికారి. వెంటనే కేసును ఆయన స్పెషల్ టీంకి వేసి కుడతాయి అనుమానాస్పద కేసులను విచారించమని ఆదేశించడమే కాదు, తానే స్వయంగా రంగంలోకి దిగారు. లోతుగా విచారించేందుకు జాలీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ముందు అరెస్ట్ కాదు, కేవలం విచారణ కోసమేనని తీసుకెళ్లారు. అయితే ఈ కేసు వివరాలు మీడియాకు లీక్ కావడంతో సంచలనంగా మారింది. 6 హత్యల వెనక జాలీ ఉందా, కుడతాయి ఫ్యామిలీ హత్యలు సైనైడ్తో చేశారా అనే వార్తలు రావడం మొదలయ్యాయి. మొదట జాలీ విచారణకు సహకరించలేదు, నాకేమీ తెలియదని మాత్రమే చెప్పింది. కానీ మొదటి రోజు విచారణ తర్వాత సాయంత్రం ఇంటికి రాగానే పెద్ద కొడుకు రెమో తల్లిని నిలదీశాడు. అమ్మా, అందరిని నువ్వే చంపామంటున్నారు, నిజంగా నాన్నను కూడా నువ్వే చంపావా అన్నాడు రెమో. నేను చంపలేదు రెమో, నాన్నను నేనెందుకు చంపుతాను, ఈ కేసు వెనక్కి తీసుకోమని మీ అత్తతో చెప్పు, నేను నువ్వు బాధపడుతున్నామని చెప్పు. పోలీసులు రోజు ఇంటికి వస్తుంటే మీడియాలో వార్తలు చూస్తుంటే నాకు బ్రతకాలని లేదని ఏడ్చింది. వెంటనే కొడుకు రెమో తన మేనత్తకు కాల్ చేశాడు. ఈ కేసు వెనక్కి తీసుకుండత్తా, నాకు చాలా బాధగా ఉంది, నా ఫ్రెండ్స్ మధ్య పరువు పోయింది, నాకు చిరాకుగా ఉంది, చదువుకోలేకపోతున్నానని ఏడ్చాడు రెమో. నువ్వు చిన్నవాడివి, ఆ రోజు తెలివిగా ఆలోచించి ఉంటే నాకు నా అన్నయ్య, నీకు నాన్న ఈ లోకంలో లేకుండా పోయేవాడు కాదు. నీకు నీ నాన్న అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు, నాకు నా అన్నయ్య అంటే ప్రాణం. మా నాన్న కంటే ఎంతో హుందాగా అమాయకంగా ఉండేవాడు. నాకు మీ మీద ఎందుకు పగ, నేను నిన్ను కలిసి మాట్లాడుతాను, నీకు చెడు చేసే పని చేయను నాన్న అంటూ రెమోని ఓదార్చింది రెంజీ. సరిగ్గా 2 రోజుల తర్వాత ఎస్పీ స్థానిక కోర్టు సాయంతో 5 మృతదేహాలను వెలికితీసి అందులో సైనైడ్ అవశేషాలు ఉన్నాయేమోనని చూసేందుకు వచ్చారు. మీడియా కూడా భారీగా వచ్చింది. వందలాది మంది జనాలు గుమికూడారు. ఫారెన్సిక్ నిపుణులు 2 రోజుల పాటు కష్టపడి మృతదేహాల ఆనవాళ్లను తీసుకెళ్లారు. కానీ మరోవైపు జాలీ జోసెఫ్ ను విచారణ కోసం తీసుకెళ్లారు పోలీసులు. ఆ 2వ రోజు కూడా జాలీ జోసెఫ్ ఏమీ చెప్పలేదు, నాకేమీ తెలియదు అనే చెప్పింది. అయితే ఇంతలో జాలీ పెద్ద కొడుకు రెమోకి అతని ఫ్రెండ్ ఓ జాతీయ పేపర్ ఆర్టికల్ ను స్క్రీన్ షాట్ తీసి పంపించాడు. మొత్తం హత్యలు జాలీ చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారని అందులో ఉంది. ఇక ఆ సాయంత్రం పూట పోలీస్ స్టేషన్ నుంచి జాలీ ఇంటికొచ్చింది. రెమో వెంటనే తల్లిని ఏడుస్తూ నిలదీశాడు. ఎంతో బాధపడుతూ నువ్వేనా ఆ హత్యలు చేసింది అని ఆ ఆర్టికల్ ను కూడా చూపించాడు. అవును, ఆ హత్యలు నేనే చేశానని ఒప్పుకుంది జాలీ. అలా ఆమె కూడా ఏడుస్తూ తన గదిలోకి వెళ్లిపోయింది.
అప్పటికే ఏడుస్తున్న రెమో ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయాడు. అతనికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన మేనత్తకు ఫోన్ చేశాడు. అత్త, మీరు చెప్పింది కరెక్ట్, అమ్మే ఆ హత్యలు చేశానని ఒప్పుకుంది అని బోరమన్నాడు. ఆ మాట వినగానే రెంజీ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఆ ఇద్దరు పిల్లలకి నిజం తెలిసింది. వారిని కూడా చంపేస్తుందేమో అని భయపడింది. అప్పటికే రాత్రి 11 గంటలైంది. తమ్ముడు ఉచ్చు, జాగ్రత్త, నువ్వు మీ అమ్మ ఏం పెట్టినా తినద్దు, కనీసం ఆమె చేతిలో టవల్ ఇచ్చినా తీసుకోవద్దు. తమ్ముడిని నీ దగ్గరే పడుకోబెట్టుకో. తమ్ముడు పడుకున్నా నువ్వు తెల్లవార్లు మేల్కొనే ఉండు. ఈ రాత్రి గడిస్తేనే నువ్వు తమ్ముడు బ్రతుకుతారు. నేను చెప్పినట్లు చేయాలని రెమోకు చెప్పింది. ఇంతమందిని చంపింది వీరిద్దరిని కూడా చంపేస్తోంది అనేదే రెంజీ భయం. అత్త చెప్పినట్టుగా తన తమ్ముడిని తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు రెమో. రెంజీ వెంటనే ఆ తర్వాత ఎస్పీకి కాల్ చేసింది. పిల్లల గురించి భయంగా ఉంది సార్ అని కంగారుగా చెప్పింది. మీరేం భయపడద్దు, నేను ఎస్ఐని పంపించి చెక్ చేయిస్తాను, రేపు ఉదయం మీ దగ్గరకు పంపిస్తానన్నారు ఆయన. ఎస్పీ వెంటనే స్థానిక పోలీసులకు చెప్పి చెక్ చేయించారు. జాలీ ఇంటికి నార్మల్ గా వెళ్లిన పోలీసులు పిల్లల గురించి ఆరా తీశారు. అంతా నార్మల్ గానే ఉందని చెప్పారు. ఇద్దరు కానిస్టేబుల్స్ ని కాపలాగా ఉంచుతున్నాం, మీకు ప్రమాదం పొంచి ఉందని జాలీకి చెప్పారు పోలీసులు. ఆమె కూడా సరేనంది. ఇక మరునాడు ఉదయం 7 గంటలకు రెంజీ వచ్చింది. అప్పటికే పోలీసులు కూడా జాలీని అరెస్ట్ చేసేందుకు వచ్చారు. ప్రాథమిక సాక్ష్యాలు దొరికాయని జాలీని అరెస్ట్ చేశారు. ఇటు రెంజీ ఇద్దరు పిల్లలను తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయింది. జాలీ దగ్గర ఉంటే వారిని కూడా చంపుతుందని భయపడింది. మరోవైపు జాలీ రెండవ భర్త షాజీ ఈ వార్త బయటకు రాగానే తన కొడుకుని తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు విచారణ చేయగా తానే చంపానని చెప్పింది. అంతేకాదు ఆమె పుట్టింటి దగ్గర దాచిపెట్టిన సైనైడ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సైనైడ్ ఇచ్చిన మాథ్యూను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఎలుకలు చంపేందుకు అడిగితే ఇచ్చానని పోలీసులకు చెప్పాడు ఆ మాథ్యూ. ఈ మాథ్యూకి మాత్రం ఆ తర్వాత బెయిల్ దొరికింది. కానీ జాలీ, మాథ్యూ మాత్రం విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు 5 శరీరాల్లో సైనైడ్ ఆనవాళ్లు కనిపించలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. మరి జాలీ ఇన్ని హత్యలు ఎందుకు చేసిందంటే మాత్రం అవసరం. ఆ సమయానికి తనకు చంపాలనిపించింది, చంపేసింది. అత్త వేధిస్తుందని చంపింది. మామ అనుమానించాడని అతన్ని చంపింది. భర్త ప్రియుడితో కలవనివ్వడం లేదని తనను ప్రశ్నించే వారి ఉండొద్దని చంపేసింది. ఆ తర్వాత అంకుల్ మాథ్యూ బ్లాక్మెయిల్ సహించలేక చంపేసింది. ఇక షాజీని పెళ్లి చేసుకోవాలనుకుంటే చిన్నారిని ముందు చంపాలనుకుందని పోలీసులు తెలిపారు. ఎందుకంటే ముందే సిలీని చంపితే ఆ తర్వాత పాప అడ్డుగా ఉంటుంది. షాజీని పెళ్లి చేసుకోవడం కుదరదు. ఒకవేళ చిన్న పాపను పెళ్లి చేసుకున్నాక చంపితే దొరికిపోతానని ముందే తెలివిగా పాపను చంపిందన్నారు పోలీసులు. ఆ తర్వాతే సిలీని హత్య చేసింది. వీరందరికీ తక్కువ మోతాదులో సైనైడ్ ఇచ్చి హత్య చేసిందని తేల్చారు. ఇక మరో విషయం ఏంటంటే తాను ఒకప్పుడు ఎన్ఐటీలో జాబ్ చేసింది కదా, ఆ సర్టిఫికెట్లు కూడా అబద్ధమే. టామ్ థామస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ గా పనిచేసేవాడు. ఆయన దగ్గరికి ఎన్నో సర్టిఫికెట్లు ఇచ్చేవారు. అలా జాలీ ఆ సర్టిఫికెట్లను మార్పింగ్ చేసి అక్కడ ఉద్యోగం చేశానని నటించింది. ఇక జాలీ చేసిన ఈ దారుణమైన పనిని ఆమె ఆడపడుచు రెంజీ, మరిది రోజో, అలాగే కొడుకు రెమో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అయితే సైనైడ్ కర్రీలో వేస్తేనే టేస్ట్ మారిపోతుందని, అందుకే కర్రీలో వేసి అందరినీ చంపానని ఒప్పుకుంది జాలీ. నెట్ఫ్లిక్స్ లో కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నిజంగా ఈ కర్రీ అండ్ సైనైడ్ కథ క్రైమ్ లోనే ఓ ట్రెండ్ సెట్టర్. మరి ఈ ట్రూ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ట్రూ స్టోరీస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.